ఇక అప్డేట్స్ చూద్దాం. వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. వైసీపీకి మాజీ ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు రాజీనామా చేస్తున్నారు. ఇదే సమయంలో జనసేనలో చేరికల జోరు కూడా కొనసాగుతోంది. వైసీపీకి చెందిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే బాలినేని, సామినేని ఉదయభాను అధికారికంగా ప్రకటించగా తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య జనసేనలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. పార్టీలో చేరిక విషయంపై చర్చించారు. ఇవాళ రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తాము త్వరలోనే జనసేనలోకి చేరబోతున్నామని బాలినేని, సామినేని ఉదయభాను కూడా ప్రకటించారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, మొత్తం మీద వైసీపీ ఖాళీ అయిపోతుందనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యం చూస్తున్నాం. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే కనుక రానున్న రోజుల్లో వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు దానికి కారణం కాబోతున్నాయి అనే అంశాల మీదే పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఆ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రజాదరణ పొందుతున్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ. రాజశేఖర రెడ్డి బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్తో పార్టీ స్థాపించడమే కాకుండా ఒకసారి ప్రతిపక్షంలోకి 68 సీట్లతో దాదాపు ప్రతిపక్షంలోకి, అదేవిధంగా 150 సీట్లు ఒకసారి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఈరోజు 11 స్థానాలకి పడిపోవడం, దాని తర్వాత ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి కీలక క్యాడర్ ఏదైతే ఉందో క్యాడర్ అంతా కూడా పార్టీని వదిలేసి ఒక్కొక్కరుగా జారిపోతున్న పరిస్థితి. అంటే జిల్లాల వారీగా మనం చూసినట్లయితే ఈ జిల్లాలో ఈ నాయకుడు పట్టున్నటువంటి నాయకుడు, ఈ నాయకుడు ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నారు అనుకుని చెప్పేటువంటి నాయకులను చూసి ఎవరినైతే చెప్తూ ఉండేవాళ్ళు ఈరోజు ఆ నాయకులే ఆ పార్టీని విడిచి వెళ్ళిపోతున్న నేపథ్యంలో కూడా కొంత కలవరపాటు మొదలవుతుంది. అయితే దీనికి సంబంధించి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. వెళ్లేవాళ్ళు వెళ్తూ ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తుంటారు, రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణమని చెప్పినటువంటి పరిస్థితి. మరో పక్క నుంచి చూస్తే కనుక షర్మిల దీని మీద తీవ్రమైనటువంటి కామెంట్ కూడా ఒకటి చేయడం జరిగింది. రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఆ పార్టీలో మిగులుతారు, మిగతా సజ్జల రామకృష్ణారెడ్డి, ఈవెన్ విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు కూడా పార్టీని వదిలి వెళ్ళిపోతారని కూడా ఆ ముందుగానే జోషిని చెప్పినటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరో పక్క నుంచి చూస్తే కనుక ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక నేత అయినటువంటి అంటే చివరి నియోజకవర్గమైనటువంటి జగ్గయ్యపేట, ఈ జగ్గయ్యపేటలో రాజశేఖర రెడ్డితో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేయడమే కాకుండా 2 సార్లు ఎమ్మెల్యేగా అక్కడ పోటీ చేసినటువంటి వ్యక్తి, ప్రభుత్వ విప్గా చేసినటువంటి వ్యక్తి సామినేని ఉదయభాను ఈరోజు పార్టీని విడిచి వెళుతున్నటువంటి పార్టీ ఇప్పటికే వదిలేసినటువంటి పరిస్థితి. మరో పక్క నుంచి చూస్తే పార్టీతో అనుసంధానమై ఎప్పటి నుంచో పార్టీలో కీలక వ్యక్తిగా అంటగాగినటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కూడా బాలినేని ఒకేసారి పార్టీని వదిలేసినటువంటి నేపథ్యం. అదేవిధంగా చూసినట్లయితే ఈరోజు కిలారి వెంకట రోసయ్య గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కీలక వ్యక్తిగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ జనసేనలో పార్టీలో జారబోతున్నటువంటి పరిస్థితి. ఓ పక్కన జనసేనకి గ్రాఫ్ పెరుగుతున్నటువంటి నేపథ్యం, మరో పక్క నుంచి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పడిపోతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఎక్కడ మారబోతున్నారు, ఏంటి అసలు ఏం జరుగుతుంది పార్టీలు అనేది పెద్ద తలనొప్పిగా, అంటే పార్టీలో ఉన్నటువంటి మిగతా నేతలు కూడా తలనొప్పిగా మారుతుంది. అంతేకాని 40% ఓట్ బ్యాంక్ వెళ్ళినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ రానున్న రోజుల కార్యకర్తల ఒక ఆదరణ ఏదైతే ఉందో అది కూడా కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉందా అనే దానిలో సందిగ్ధంలో నడుస్తున్నటువంటి నేపథ్యం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.